కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొడుకుతో పాటు ముద్రగడ పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరడం వరకు ఓకే, కానీ రాబోయే ఎన్నికల్లో ముద్రగడ పాత్ర ఏమిటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ముద్రగడ ఎన్నికల్లో పోటీ చేయరంట, కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతారని అంటున్నారు. కొడుకు ముద్రగడ గిరికి కూడా పోటీ చేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు తేల్చి చెప్పేశాయి. అయితే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇస్తారంట. ముద్రగడను తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే కాపులు బాగా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయించారట. అంటే అచ్చంగా కాపులున్న నియోజకవర్గాలు మాత్రమే కాదు, అన్ని నియోజకవర్గాల్లోనూ ముద్రగడ ప్రచారం చేసినా కాపు నియోజకవర్గాలపైన ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారట. ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ముద్రగడ నాయకత్వాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని కాపులు పెద్దగా ఆమోదించరు. కాకపోతే ఇక్కడ ముద్రగడ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాబోతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. నిజానికి ముద్రగడను పార్టీలోకి చేర్చుకున్న విషయంలో పార్టీలోని చాలామంది నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కాపు ఉద్యమ నేతని భరించడం చాలా కష్టం. ప్రతి చిన్న విషయానికి అలుగుతారు. అలిగితే మాత్రం పార్టీలో నానా రాద్ధాంతం చేస్తారు. అందుకనే ముద్రగడను భరించడం కష్టమన్న పద్ధతిలో ఈయన్ని తీసుకోవద్దని జగన్కు కొందరు నేతలు సలహాలు ఇచ్చారు. అందుకనే ముద్రగడ విషయంలో పార్టీ వెనక్కి తగ్గుతుంది. అయితే మారిన పరిణామాల్లో ఉద్యమ నేతను మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవాలని అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా జరిగిన పరిణామాల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ముద్రగడతో పాటు ఆయన మద్దతుదారులు కూడా బాగా మండిపడుతున్నారు. కాబట్టి ఉద్యమ నేత ముఖ్య టార్గెట్ అంతా జనసేనను దెబ్బకొట్టడం పైనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిఠాపురంలో పవన్ గనుక పోటీ చేస్తే సమీకరణలు మారిపోతాయి. అప్పుడు ముద్రగడ పోటీలోకి దిగే అవకాశాలు చాలానే ఉన్నాయట. వైసీపీకి మద్దతుగా ముద్రగడ ప్రచారం చేస్తే పార్టీకి ఏ మేరకు లాభం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.